మీటింగ్కి న్యాయ నిర్ణేతలకు మరియు ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఆర్డిడి డైరెక్టర్ రఫీక్ సార్ గారికి, మా గురుతులు ప్రతిష్ఠా సుబ్బారావు గారికి, నాతోటి శిక్షకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను మాట్లాడబోయేటటువంటి టాపిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్, మానసిక ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడి జీవితంలో ప్రతి ఒక్కరిని ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడికి బానిస కాకుండా సమర్థవంతంగా ఏ విధంగా ఎదుర్కోగలమో అప్పుడే మనం తొలి విజయం సాధించినట్లు. సో స్ట్రెస్ అనేది నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి కామన్ ఇది. సో స్ట్రెస్ అనేది మనము ఎదుర్కొన్నంత వరకు మంచిది, ఎందుకంటే స్ట్రెస్ అనేది మంచిది. స్ట్రెస్ ఉంటేనే కొంచెం పని బాగా జరుగుతుంది. ఆ స్ట్రెస్ ఎప్పుడైతే మించిపోతుందో, అంటే క్యాల్కులేటెడ్ స్ట్రెస్ కంటే ఎక్కువ తీసుకుంటామో, సో ఎక్కువ ప్రొలాంగ్ చేస్తామో, దానివల్ల మనకి రకరకాల అనార్థాలు జరుగుతాయి. దీంట్లో ముఖ్యంగా శారీరక అనార్థాలు. సో మనము ఒక అంశం మీద ఎక్కువ కాలం థింక్ చేసి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వలన మన బాడీలో కార్టిసాల్ అనేటువంటిది ఉత్పత్తి అయిపోయి బీపీ రైజ్ అవుతుంది. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. సో డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వీటన్నిటితో పాటు మానసికంగా మనిషి కుంగుబాటుకు గురవుతాడు. సో మానసికంగా ఎప్పుడైతే కుంగుబాటు అవుతాడో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతాము, పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాము. సో మనకు ఉన్నటువంటి పని మీద ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేషన్ చేయలేమో అప్పుడు పనిలో ఉత్పాదకత దెబ్బతింటుంది. సో మంచి రిజల్ట్ రాదు. సో మంచి రిజల్ట్ రాని చోట అక్కడ మనకు ఎక్కడైనా కానీ మనం ఇప్పుడు ఎన్జిఓలో పనిచేస్తూ ఉన్నాము, మంచి రిజల్ట్ లేనప్పుడు మనకు ఫండ్స్ ఆగిపోయి లాస్ట్కి ఉద్యోగాలను కూడా కోల్పోయేటువంటి పరిస్థితికి దారితీస్తుంది ఈ స్ట్రెస్ అనేటువంటిది. సో దీంట్లో మనకు ఉండేటువంటి అలవాట్లు కూడా మారిపోతాయి. రోజు మనం క్రమం తప్పుకోకుండా నిద్రపోవాలి. అట్లాంటి నిద్ర పట్టుకోకుండా పోవడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఈ ఇబ్బందుల నుంచి మనం బయటపడాలి అంటే స్ట్రెస్ని ఎలా నిర్వహించుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో స్ట్రెస్ నిర్వహించుకోవాలి అనేటువంటిది అంటే ఏదైనా ఒక అంశానికి మనము యాక్ట్ చేస్తున్నామా రియాక్ట్ అవుతున్నామా అనేది మనము ఈ అంశాన్ని మనం దృష్టిలో ఉంచుకోగలిగితే కనుక యాక్ట్ చేస్తే పర్లేదు, రియాక్ట్ అవుతాం చూడండి, అక్కడే మనకి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. దానివల్ల మనకి ఇబ్బందులు జరుగుతాయి. సో ఈ అంశం మీద మా ఈపీఎస్ ట్రైనర్ గీత గారు మాట్లాడతారు. మానసిక ఒత్తిడి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంది. దానికి మనము బానిస కాకూడదు. మానసిక ఒత్తిడిని మన ఆరోగ్య అలవాట్ల వల్ల ప్రశాంతమైన మనసుతో ఎక్సర్సైజులు, యోగా, మెడిటేషన్ లాంటి పద్ధతులను అవలంబిస్తూ తగ్గించుకోవచ్చు. ప్రశాంతంగా ఉందాం, ఆరోగ్యంగా జీవిద్దాం. ఈ అవకాశం అందించిన ప్రతి ఒక్క ఈపీఎస్ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదములు. థ్యాంక్ యూ.